జనానికి ఈ కాలంలో సందేశాలేం ఇవ్వక్కర్లేదు. నరుక్కున్నా పర్లేదు, మాకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తే చాలు అనుకునే జనాలు తయారయ్యారు ఇప్పుడు. అయితే ఇది ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తూనే జనాన్ని ఎన్‌లైటెన్ చేసే మూవీ. హీరోగా చేసిన ప్రదీప్ రంగనాథన్‌దే ఈ స్టోరీ. మనవాడికి డైరెక్షన్‌లోనూ టాలెంట్ ఉంది. స్టోరీ క్రియేషన్‌లోనూ టాలెంట్ ఉంది. యూట్యూబర్‌గా మొదలయ్యాడు. కేవలం టాలెంట్‌తో పైకొచ్చాడు. మొదటి నుంచి మనవాడి స్టోరీ లైన్స్ బావుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి, అబ్బాయి తమ ఫోన్స్ మార్చుకుంటే ఈ కాలంలో ఎలా ఉంటుంది అన్నదే ఆ లవ్ టుడే స్టోరీ. మరి ఈ స్టోరీ లైన్ మాటకొస్తే ఈనాటి యూత్ అంతా సక్సెస్ వెనకాల పడి పెద్ద పెద్ద ఆశలకు పోయి ఫాస్ట్గా ఎదిగిపోవాలని వెళ్ళిపోతే నిజంగా సక్సెస్ అయిపోయినా కూడా తర్వాత ఏమవుతుంది అన్నదే ఈ సినిమా మనకి ప్రాక్టికల్గా చూపిస్తుంది, కన్విన్సింగ్గా చూపిస్తుంది. కానీ వీళ్ళలాగా ఓవర్గా వేషాలు వేశారనుకోండి, కాలేజీలో మీరు బాగా పొగరగానే ఉంటారు, కానీ బయటికి వెళ్తే ఒక కుక్క కూడా మిమ్మల్ని పట్టించుకోదు. ఒకే ఒక రోజు నీ ఫోన్ తన ఫోన్ నువ్వు మార్చుకుంటారు. మరి మనవాడి స్టోరీ ఐడియాకి అశ్వత్ డైరెక్షన్ టాలెంట్ తోడైంది. సినిమాని సరదాగా తీసుకెళ్తూనే ఫైనల్గా ఉన్నతమైన విలువలు చెప్పగలిగే ఒక అరుదైన డైరెక్టరు అశ్వత్ మారిముత్తు. మనవాడు తీసినవి రెండు సినిమాలు. గతంలో ఓ మై కడవుళే అని ఒక సినిమా తీశాడు. అదే తెలుగులో ఓరి దేవుడా అని వచ్చింది. అది కూడా చాలా మంచి మూవీ. చెప్పాలంటే ఆ నగరానికి ఏమైంది సినిమా తర్వాత ఏదన్నా ఒక చిన్న విలువైన సినిమా చేశాడు అంటే ఆ విశ్వక్సేను ఆ ఒక ఓరి దేవుడా మూవీయే. దాని మీద రివ్యూ మన ఛానల్లో ఉంది, వీలైతే చూడండి. ఈ అశ్వత్ మారిముత్తు ఎంత మంచి డైరెక్టర్ అన్నది ఆ సినిమా టైంలోనే అర్థమైపోయింది.